నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ఉన్నాయి ఏపీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాఖ్యల సారాంశం ఏంటి, ఏం చెప్తారు మీరు? మేము 6 నెలల నుంచి ఏదైతే చెప్తున్నామో అదే మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. మేము మాట్లాడితే మా మీద మరి కేసులు పెడుతున్నారు కదా. మేము ఏదైతే దానికి సంబంధించి పోస్టులు పెడితే సోషల్ మీడియాలో మా వాళ్ళందరి మీద దాదాపుగా 320 మంది పైగా కేసులు పెట్టారు కదా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పెట్టాలి కదా లెక్కన. లేదు అంటే మా 300 మంది మీద కేసులు ఎత్తేయాలి కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల సమావేశంలో క్లియర్ గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమైనవి. ఈ 6 నెలల కాలంలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇలా తిరుగుబాటు ఇదే కానీ కొనసాగితే, ఈ విధమైనటువంటి మన ఘోరమైనటువంటి పరిపాలన కానీ కొనసాగితే శ్రీలంక బంగ్లాదేశ్ కి పట్టినటువంటి గతే ఆంధ్రప్రదేశ్ కూడా పడుతుంది. అంటే శ్రీలంకలో ఏ విధంగా తిరుగుబాటు చేశారు అక్కడ వెళ్ళి ప్రజలు, అదే విధంగా బంగ్లాదేశ్ లో ఏ విధంగా తిరుగుబాటు చేశారో అదే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటది. ఇప్పటికే ఈ 6 నెలల్లోనే ప్రజల్లో అత్యంత తిరుగుబాటు అనేది వచ్చేసింది అని చెప్పారనంటే మరి రాష్ట్రంలో ఎంత చెత్త దరిద్రమైనటువంటి పరిపాలన అందుతుందో సాక్షాత్తు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా. మరి మేము రోజు పోస్టులు పెడితేనో లేదంటే టీవీలో మాట్లాడితేనో ఇదే మా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఇవన్నీ పోస్టులు పెడితేనో మళ్ళీ వాళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలో వేశారు కదా. అంటే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు బొక్కలో వేయాలి కదా ఒకవేళ నిజంగా ఇది తప్పు అయితే. లేదు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమో అంటే మేము చెప్పింది కూడా 6 నెలల నుంచి నిజమనే లెక్క కదా. ఈ రాష్ట్రంలో రేషన్ మాఫియాని అరికట్టలేకపోతున్నాం అన్నాడు. ఇంకెందుకు మీకు పదవులు? ఎందుకు ఆ అనేటటువంటి పదవి తీసిపడేక ఈ రాష్ట్రంలో ఒక మాఫియాని అరికట్టలేకపోతే, లేదంటే ఈ రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని పక్కదవ పట్టకుండా కాపాడలేకపోతే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడలేకపోతే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేకపోతే ఎందుకు ముఖ్యమంత్రి పదవి అండ్ ఉప ముఖ్యమంత్రి పదవులను అడుగుతున్నారు సూటిగా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతుంటే మరి ఆయనే ఒప్పుకుంటున్నాడు క్లియర్ గా ఈ 6 నెలల్లో ఒక శాడిజమైనటువంటి పరిపాలన అందించారని, ఒక దరిద్రపు కొట్టి పరిపాలన అందించారని, ఎంతకంటే నీచమైనటువంటి పరిపాలన ఇంకో దగ్గర ఉండదని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నటువంటి సందర్భం. అంటే క్లియర్ గా అర్థమవుతుంది కదా ఈ రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో. సో ఇంక ఈ రాష్ట్రాన్ని నిజంగా ఎవరు కాపాడు అధికారంలో ఉన్నాడే చేతులు ఎత్తేసి మా దగ్గర ఘోరమైనటువంటి పరిపాలన ఉందని వాళ్ళే ఒప్పుకుంటుంటే ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. శ్రీలంకలో ఏ విధంగా తిరుగుబాటు వచ్చిందో, బంగ్లాదేశ్ లో ఏ విధంగా తిరుగుబాటు వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆఫీసుని లేదంటే ఇల్లుని ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం ముట్టడించేటటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. అదే ఇంటిచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. ఈరోజు ఒక్క పథకం కూడా అందేటటువంటి పరిస్థితి లేదు. ఒక్కరికి సంబంధించి ఏదైనా సమస్య వెళ్తే ఉల్టా వాళ్ళ మీదే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. ఇష్టాల రాజ్యంగా దోపిడీ నడుస్తా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడవాల్సింది ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నడుపుతా ఉన్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఏదైతే పేకాట మాఫియా, ఎక్కడికక్కడ వీళ్ళు ఇష్టాన్రీతిగా దోచుకుంటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మొత్తాన్ని రాష్ట్రాన్ని దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తది. ఆ తిరుగుబాటు కూడా ఎక్కువ రోజులు పట్టదు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండేటటువంటి ప్రభుత్వం కాదు. ప్రజల తిరుగుబాటుతో కూలిపోబోయేటటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం. అదే రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వెనక కూడా ఉద్దేశం రేపొద్దున భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అదే జరగబోతా ఉంది. ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. నాకు తెలిసి అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత వ్యతిరేకత వచ్చి ఉండదు. అంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం తిరుగుబాటు రాబోతా ఉంది. ఆ తిరుగుబాటుని ఎవరు కూడా ఊహించలేనటువంటి తిరుగుబాటు రాబోతా ఉందని మాత్రం స్పష్టంగా కనపడుతుంది. దానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండికేషన్స్ ఇచ్చారు. రేపొద్దున ఇంకా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో వెయిట్ అండ్ సీ. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా ఒకసారి మనం చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈ రోజు వ్యాఖ్యలు మనం చూసినట్లయితే ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వచ్చిన ఈ 6 నెలల్లో తాము ప్రజలకి ఏం చేశామని చెబుతున్నాము విషయాలను పక్కన పెట్టేసి రైట్ మా మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఒక నెల తిరుపతి లడ్డు అంటారు, మరోపక్క అదాని అంటారు, మరోపక్క ఇంకొక అంశం ఏదో అంటారు. ఇలా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క నెలలో చూపిస్తున్నారు తప్ప వాళ్ళేం చేస్తున్నారు అనేది ప్రజలకు చూపించడం లేదు, వివరించడం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. మాట్లాడుతున్నారు కూడా. ఎలా చూడాలంటారు?
ఎస్, వాస్తవమే కదా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమని చెప్పి అధికారంలోకి వచ్చింది, మేము సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాలను అమలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఒక్కటి కూడా మేము తీసేయం, ఈ పథకాలకు అదనంగా మేము సూపర్ సిక్స్ అనేటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ఒక ప్రజాపక్షం ప్రజా మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు కదా. ఆ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు దాంట్లో ఏమిచ్చారు, ప్రతి మహిళకి అంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. 6 నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 6 ఇంటూ 1500 రూపాయల చొప్పున ఈ రోజు ఒక 1500 అన్నా వచ్చిందా? 6 నెలల నుంచి 1500 ఏ నెల కూడా రాలేదు కదా. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, బట్ ఈ సంవత్సరం ఓన్లీ ఒకటే సిలిండర్ ఇస్తా అన్నారు. అది కూడా మనం ముందు డబ్బులు కడితే తర్వాత అంటే ఎప్పుడో రిటర్న్ వస్తాయంట. దీన్ని ఎవరన్నా ఉచిత పథకం అని అంటారా? అనరు కదా. వీళ్ళు పెన్షన్లు ఇస్తామని చెప్పారు 4000 రూపాయలు. అది కూడా 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ ఇస్తా అన్నారు. మరి వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఓన్లీ అంతకుముందు ఆన్ గోయింగ్ స్కీమ్ గా ఉన్నటువంటి దాన్ని రెగ్యులర్ గా కంటిన్యూ చేయాలి కాబట్టి అదొకటి కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఉచిత బస్సు అమలు చేస్తా ఉన్నారు. పక్కన తెలంగాణ అండ్ కర్ణాటకలో వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి స్టార్టింగ్ లోనే అమలు చేశారు. మరి 6 నెలలు అయినప్పటికీ అతిగతి లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. 20 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఇచ్చారా? సో ఈ కూటమి ప్రభుత్వం అమ్మ వందనం ఎంతమంది ఉంటే అంతమంది, నీకు 15, నీకు 15, నీకు 15 మొత్తం లిస్ట్ చదివారు. పక్కింటి పిల్లల్ని కూడా పిలిచి నీకు కూడా ఇస్తామని చెప్పారు. సో ఎవరికన్నా ఒకరికన్నా ఇచ్చారా? సో ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్. జూన్ నెలకు వచ్చేటప్పటికి అమ్మో రిషికొండ అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయాలిగా మీరు, ఎందుకు ఇవ్వాలా? అది ప్రభుత్వ భవనం, చాలా అద్భుతంగా కట్టినటువంటి నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం రిషికొండ ప్యాలెస్. ఎంతమందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అటువంటి నిర్మాణాన్ని ఎప్పుడు చేపట్ల అంత అద్భుతంగా ఈరోజు ఒక పర్యాటక ప్రాంతంలో అద్భుతమైన నిర్మాణం చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి జూన్ నెలల్లో గొడవ చేశారు. జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాం, మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఇదిగో 14 లక్షల కోట్లు అప్పు అన్నాడు. ఈ రాష్ట్రం మొత్తం అడుక్కు తిందని ప్రచారం చేసి రోజుకో శ్వేతపత్రం అని దాన్ని టైం పాస్ చేశాడు. తర్వాత మీరు ఆగస్టు నెల వచ్చేటప్పటికి ఏదైతే జత్వాని అనేటటువంటి ఒక హనీ ట్రాప్ నటిని తీసుకొని వచ్చి నోవాటెల్లో మంచి అకామిడేషన్, బాగా వివిఐపీల కంటే ఉండేటటువంటి పెద్ద పెద్ద సెక్యూరిటీ కల్పించి కాదంబరి జత్వాని అసలు ఆమెకేదో ఇక్కడ అన్యాయం జరిగిపోయిందని ఒక దుష్ప్రచారం చేశారు. తర్వాత తిరుపతి లడ్డుకు సంబంధించి తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కినటువంటి మాటలు మాట్లాడి ఒక 20 రోజులు దాంట్లో ఈ రాష్ట్రంలో ఏ అంశాలు చర్చకు రాకుండా దాన్ని ఒక తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం, సమస్యలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశారు. తర్వాత ప్రకాశం బ్యారేజీ దగ్గర బోటును వదిలారు. ఆ బోటుతో ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొని పోయి 2 లక్షల మంది చచ్చిపోతున్నారని చెప్పి ఇదొక దుష్ప్రచారం చేశారు. దాని తర్వాత అదాని, అమెరికాలో ఎక్కడ అదాని మీద కేసు నమోదైతే అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఎట్టేసి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కోతలు, పిచ్చి పిచ్చి రాతలు రాసి వాళ్ళ పత్రికల్లో ఇష్టానురీతిగా వ్యవహరించారు. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ రాగానే కాకినాడ పోర్టు అదేదో మొత్తం ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, ఆ పోర్టును ఎవడో లాగేసుకున్నారని చెప్పి అదొక రకమైన దుష్ప్రచారం. డైవర్షన్ పాలిటిక్స్ నాకు ఏముంది? మీరు ఇప్పుడు జూన్ నెలలో జగనన్న విద్యా కానుక ఇవ్వాలి, ఇచ్చారా? జగనన్న అమ్మఒడి ఇవ్వాలి, ఇవ్వలేదు కదా. వైఎస్ఆర్ లానేస్తం ఇవ్వాలి, ఇవ్వలేదు. జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన మొదటి విడత ఇవ్వాలి, ఇవ్వలేదు. వైఎస్ఆర్ నేత నేస్తం ఇవ్వాలి, ఇవ్వలేదు. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. ఆగస్టు వచ్చేటప్పటికి జగనన్న విద్యా దీవెన 2వ విడత ఇవ్వాలి, వైఎస్ఆర్ కాపు నేస్తం ఇవ్వాలి, వైఎస్ఆర్ వాహన మిత్ర ఇవ్వాలి, ఇవ్వలేదు. సెప్టెంబర్ లో వైఎస్ఆర్ చేయూత్ ఇవ్వాలి, ఇవ్వలేదు. అక్టోబర్ లో వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ 2వ విడత ఇవ్వాలి, ఇవ్వలేదు. జగనన్న వసతి దీవెన మొదటి విడత ఇవ్వాలి, ఇవ్వలేదు. నవంబర్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు ఇవ్వాలి, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు సాది తోఫా అది ఇవ్వాలి, జగనన్న విద్యా దీవెన 3వ విడత ఇవ్వాలి, ఇవ్వలేదు. ఈ నెల డిసెంబర్కి వచ్చేటప్పటికి జగనన్న విదేశీ విద్యా దీవెన 2వ విడత రిలీజ్ చేయాలి, జగనన్న చేదోడు ఇవ్వాలి. అదే విధంగా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ పథకాలని ఇవ్వాలి. ఈ ఇచ్చారా? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 నెలల్లో మీరు చేసిన అప్పు 67,000 కోట్లు. 67,000 కోట్లు 6 నెలల్లో చేశారు. అంటే నెలకు 11,000 కోట్లు అప్పు చేస్తా ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయకుండా సిగ్గు, శరం, మానం, మర్యాద మొత్తం వదిలేసి రోజుకొక పిచ్చి కోతలు. ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి ఒక పిచ్చి కోత కూసెళ్తాడు, హోంమంత్రి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా వాగెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు అయితే ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఎవడన్నా మాట్లాడితే వాడి మీద కేసు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాక ఈ రోజు రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. వాళ్ళకి మొన్నటిదాకా వరదలు, తర్వాత మళ్ళీ తుఫాను, ఏదో అరకొర పడినటువంటి పంటని అమ్ముకుందామనంటే
ఒక బస్తా వరి ధాన్యాన్ని 75 కేజీల బస్తాని 1750 రూపాయలకు కొనాలి. కానీ ఈ ప్రభుత్వం 1200, 1300కి దళారీల చేత కొనిస్తుంది. అంటే ఒక బస్తాకు వచ్చేప్పటికి దాదాపుగా 300 నుంచి 500 రూపాయలు నష్టపోతా ఉన్నాడు రైతు. అంటే 40 బస్తాలు ఒక ఎకరానికి పండితే అంటే 12,000 నుంచి దాదాపు 20,000 నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటే రోజుకు ఒక అంశం, ఏదో మంత్రివర్గ విస్తరణ అంటాడు, లేదంటే ఆలకి పదవి, వీళ్ళకి ఈ కబుర్లు తప్ప అరే ఒక్క పథకం వల్ల రైతులకి రైతు భరోసా అందలా. మేముంటే 13,500 అందిని, మీరున్నప్పుడు 20,000 ఇస్తా అన్నారు. 13,500 పోయింది, 20,000 పోయింది. అంటే ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయిందని, అంటే ఉన్నది పోయింది, వచ్చేది పోయింది అన్నట్టుగా ఇంత దారుణమైనటువంటి పరిపాలన చేస్తా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం జనాల్లోకి వస్తే మాట్లాడుతుందండి? నేను క్లియర్ గా అడుగుతున్నా, డైవర్షన్ పాలిటిక్స్ కాక ఏంటిది? డైవర్షన్ పాలిటిక్స్, ఫేక్ ప్రాపగాండా, ఇష్టాను రీతిలో దాడులు, లేదంటే కేసులు. ఎవరన్నా మాట్లాడితే నోరెత్తితే వాళ్ళ మీద 14-15 కేసులు. మరి మా ఇంటూరు రవికిరణ్ అనేటటువంటి మా కార్యకర్త మీద అయితే ఒక పొద్దున పూటేమో రాజమండ్రిలో ఉంటాడు ఆయన స్టేషన్ లో, సాయంత్రం తీసుకెళ్లి విశాఖపట్నంలో, సారీ పొద్దున పూట విశాఖపట్నం, మధ్యాహ్నం రాజమండ్రి, రాత్రికి మళ్ళీ కురుపం, తెల్లారు వచ్చేటప్పుడు బాపట్ల, మళ్ళీ తెల్లారి సాయంత్రం మాచర్ల. ఎటు తిప్పుతున్నారు, ఎక్కడ తిప్పుతున్నారు? ఒక మనిషి మీద ఇన్ని కేసులా? అంటే ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు. ఇట్లాంటి పరిపాలన నడుస్తుంది అనేది క్లియర్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఏదైతే ప్రజానికానికి తెలియజేశారో. సో ఖచ్చితంగా ఈ కూటమికి ఏదైతే బుద్ధి చెప్పేటటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయని మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. అంటే వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏపీలో విద్యుత్ ఛార్జీల బాధుడు స్టార్ట్ అయింది. సో సామాన్యులు బిల్లు కట్టాలి అని అంటేనే బిల్లు చేత్తో పట్టుకునేసరికి, నవంబర్ నెల బిల్లు చూసేసరికి ఒకలాంటి భయానికి లోనయ్యారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కనీసం 500 నుంచి 600 వరకు ఈ డిఫరెన్స్ అయితే కనిపించిందంట. నిజమేనా? ఈ విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఏంటి, ఏం చెప్తారు? ఇదిగోండి మేడం, ఇది పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనం చూడండి. రెట్టింపు బాధుడు ప్రజాశక్తి, రెట్టింపు బాధుడు. ఎప్పుడు ఇది? 2024 అంటే మొన్న డిసెంబర్ 6వ తారీఖు, అంటే మొన్న 6వ తారీఖు, డిసెంబర్ 6వ తారీఖు వచ్చినటువంటి కథనం. పెంచిన ఛార్జీలతో జనం విలవిల. ఎక్కడ ఇది? దర్శికి చెందిన బత్తుల కొండయ్య ఇంట్లో ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఆయనకు గత నెల కరెంటు బిల్లు 445 రూపాయలు వచ్చింది. ఈసారి ట్రూ అప్ మరియు అదనపు ఛార్జీల పేరుతో రెట్టింపు బిల్లు అంటే 896 రావడంతో కొండయ్య కంగు తిన్నారు. ఇలాంటి కొండయ్యలు, ఇలాంటి వెంకయ్యలు, ఇలాంటి వాళ్ళందరూ కంగు తింటాం కదా మేడం. నిజంగా కరెంటు మనం స్విచ్ చేస్తాం కదా, స్విచ్ చేస్తే మామూలుగా ఏంటంటే స్విచ్ చేస్తే షాక్ కొట్టింది. ఎప్పుడన్నా స్విచ్ చేయకుండా మనం దూరం నుంచి చూస్తేనే షాక్ కొడుతుంది. అమ్మో మనం ఇక దూరం కాదు అసలు తీసేసేయాలనేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే 445 రూపాయలు ఏదైతే పోయిన నెల బిల్లు వస్తే ఈ నెల వచ్చేటప్పటికి 896 వచ్చింది, అంటే డబల్. ఇలాంటి అనేకం. ఇక్కడ ఇంకోటి కూడా చూడండి మేడం, ఖమ్మం అంటే ప్రకాశం జిల్లా ఖమ్మంకు సంబంధించి చికెన్ షాప్ యజమాని షేక్ అబ్దుల్ వాహబ్ అక్టోబర్ నెలలో 475 బిల్లు రాగా నవంబర్ నెలలో 749 రూపాయలు వచ్చింది. ఇట్లాంటి కోకొల్లలో ఇట్లాంటి నెంబర్ ఆఫ్ బిల్లులు. ఒక్కొక్కరికి ఈ రోజు 500 బిల్లు వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు, 1000 రూపాయల బిల్లు వచ్చే వాళ్ళకి 2000, ఏదైతే 1500 బిల్లు వచ్చే వాళ్ళకి 3000. అంటే రెట్టింపు బాధుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. 17,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి 6 నెలల్లోనే ప్రజల మీద విద్యుత్ భారం మోపినటువంటి దరిద్రపు గుట్టు ప్రభుత్వం ఇంకేదన్నా ఉందంటే ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. ఈ డిసెంబర్ బిల్లు కూడా 9,000 కోట్లు దాటే అవకాశం ఉంది ఓవరాల్ గా. సో ఒక్కొక్కరి మీద ఎంత భారం పడే అవకాశం ఉంది అనే ఒక భయం ఇప్పటికీ ఏపీ ప్రజల్లో వెంటాడుతుంది. కరెంట్ అంటేనే భయపడుతున్న దగ్గరకు వెళ్ళిపోయారు ప్రజలు అంటూ కూడా మన వార్తల్లో చూస్తూ ఉన్నాం. రైట్? మన ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మనం రాత్రిపూట మనం లైట్లు వేస్తాం, పగలు నార్మల్ గా వేయరు. ఫ్యాన్ ఎప్పుడైనా వేసుకుంటాం పగలు కూడా. కానీ ఈ రోజు రాత్రిపూట ఫ్యాన్ ఆపుకొని రాత్రిపూట కూడా కరెంట్ లేకుండా ఏదైతే మనకి ఏదన్నా మాట్లాడుకోవాలి, ఏదన్నా తినాలి అన్నప్పుడు కరెంట్ ఆన్ చేసుకొని మళ్ళీ గబక్కని తినగానే మొత్తం ఇల్లంతా చీకటమయంగా ఆపేసేసుకొని ఉంటే, అలా ఉన్నా కూడా ఈరోజు ఏదైతే 400 బిల్లు వచ్చే 800 ఉంది. లేదు రాత్రిపాట 4-5 గంటలు లైట్లు వేసి పెట్టి ఒక 4-5 గంటలు ఫ్యాన్ ఆన్ చేసి పెడితే ఆ 400 వచ్చేటటువంటి బిల్లు, 400 అంతకుముందు వచ్చిన బిల్లు ఇప్పుడు అది 800 వస్తుంది. ఆ 800 నుంచి 1600 అయ్యేటటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఈరోజు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తా ఉన్నారు. కానీ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాయ మాటలేంటి? మేము 5 సంవత్సరాలు మేము కానీ అధికారంలోకి వస్తే వచ్చినటువంటి 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచమని
వీళ్ళు హామీ ఇచ్చి వచ్చారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఎంత దారుణంగా దోచేసుకుంటున్నారు ఈ రోజు ప్రజల దగ్గర. ఈ రోజు ఏది నాట్ ఓన్లీ విద్యుత్ ఛార్జీలు అండి. ఈ రోజు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు ట్యాక్స్, షాపులోకి వెళ్తే నిత్యావసర వస్తువుల మోత, మనం కొనాలన్నా ఉప్పు కొనాలన్నా, పప్పు కొనాలన్నా, నూనె కొనాలన్నా, ఏది కొనాలన్నా కూడా ఈ రోజు రెట్టింపు ఛార్జీలు. అంతకుముందు 20 రూపాయలు ఉన్న వస్తువు ఈ రోజు 40 రూపాయలు 50 రూపాయలు అన్నట్టు ప్రతిదీ డబల్ అయింది కాస్ట్. ఇంకా రాబోయే రోజుల్లో అది త్రిబుల్ దాటిపోయి ఈ రోజు 4 అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ రోజు ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే, ఇంట్లో ఉంటేనేమో కరెంటు ఛార్జీల మోత, ఇంట్లో నుంచి బయటకు వస్తేనేమో రోడ్డు ట్యాక్స్, లేదు షాప్కి వెళ్తేనేమో నిత్యావసర వస్తువుల మోత. ఇంకా ఎట్లా సామాన్యుడు ఈ రోజు బతికేటటువంటి పరిస్థితి, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదని మనం పాటలు అంతకుముందు విన్నాం. అలాంటి లచ్చన్న ఈ లుచ్చాగారి ప్రభుత్వంలో అన్నట్టుగా అలానే ఉంది. ఈ రోజు చూస్తుంటే ఎంత నీచమైనటువంటి ప్రభుత్వం ఇంకెక్కడా ఉండదు. ప్రజలను పట్టి పీడిస్తా ఉంది. ఈ రోజు సామాన్యుడు అనేవాడు కాదు సార్, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా ఈ రోజు బతికేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేది క్లియర్ గా ఈ కరెంటు బిల్లు చూసినా, నిత్యావసర వస్తువుల ధరలు చూసినా, లేదు ఇలా పథకాలు ఇచ్చి సరే ఆ పథకాల నుంచి వచ్చిన డబ్బులతో వసూలు చేస్తున్నారంటే ఒక్క పథకం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో ఏ విధంగా దోచుకుంటున్నారంటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ప్రజల్లో అందుకనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తిరుగుబాటు రాబోతా ఉన్నది. ఆ తిరుగుబాటు ఊహించినటువంటి తిరుగుబాటు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగనటువంటి తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో రాబోతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం కుదేలు కాబోతా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదే రేపొద్దున భవిష్యత్తులో కూడా జరగబోయేది. వెంకటరెడ్డి గారు, ఇక పదవుల విషయానికి వెళ్తే ఏపీలో ఎవరికి ఏ పదవి కట్టబెడతారు అనే విషయంలో కూడా చాలా డ్రామాటిక్ గా జరిగింది. సో అందరూ కూడా రాజ్యసభ సీటు ఖచ్చితంగా నాగబాబు గారికి ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త వచ్చిన నేపథ్యంలో రైట్ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నట్లుగా స్వయాన చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అండ్ సానా సతీష్ గారికి ఈరోజు రాజ్యసభ ఇవ్వడం కూడా పెద్ద దుమారమే రేపుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు సానా సతీష్ గారి ఇష్యూ? సానా సతీష్ పెద్ద ఆర్టిస్ట్ అండి. ఆయన ఆర్టిస్ట్ కి మరి పదవి లేకుండా ఎవరికి ఇస్తారు? తప్పే ఉంది. అంతర్జాతీయ పవర్ బ్రోకరు, అతను కాక ఎవరికి ఇస్తారు పదవులు? చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించో, ఈ భారతదేశంలో సిబిఐ, ఈడీ లేదంటే సుప్రీంకోర్టులో కేసులు, హైకోర్టులో కేసులు, ఏ కేసులైనా చిటికలో మేనేజ్ చేస్తానని చెప్పేటటువంటి చిటికేసి చెప్పేటటువంటి వ్యక్తి సానా సతీష్. అతను కాక ఇంకెవరికి ఇస్తారు పదవులు? అటెండాలకి కదా మరి పదవులు ఇచ్చేది, అటెండాలుగా కదా మన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పంపేది. సానా పట్టినటువంటి కంత్రికి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారండి పదవులు? ఏం దాని మీద పెద్ద రాజధాని చేస్తున్నారు అందరూ. అతను అంతర్జాతీయ పవర్ బ్రోకర్, సిబిఐకే లంచాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు అక్కడే వచ్చిన సిబిఐకే లంచం ఇచ్చిన వ్యక్తికి ఈ రోజు రాజ్యసభ సీట్ ఇచ్చారు అంటే అది ఎన్ని కోట్లు పెట్టారో, ఎన్ని కోట్లు లంచం ఇచ్చారో అంటూ కొంతమంది సీరియస్ గానే వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? అంతే కదా. సిబిఐకి సంబంధించినటువంటి ఒక కేసు ఎవరైతే మొయిన్ అఖ్తర్ ఖురేషి అనేటటువంటి అతనికి బెయిల్కి సంబంధించినటువంటి దాంట్లో సిబిఐ వాళ్ళకే 2 కోట్లు లంచం ఇచ్చాడు. ఏది అప్పుడెప్పుడు దాదాపు 10 ఏళ్ల క్రితమే 2 కోట్లు లంచం ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఈ రోజు 200 కోట్లు పెట్టి కొనుక్కుంటేనే కదా పదవి వచ్చేది. ఆల్రెడీ ఇతను చాలా ముదురు అని చెప్పి సాక్షాత్తు ఆ కులజ్యోతి పత్రికలోనే రాశారు. అమ్మో ఈ సానా ముదురు ఈ సతీష్ మామూలుడు కాదు, సెటిల్మెంట్లు కింగ్, అసలు హవాలా వ్యాపారి, ఇతని మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, లోకేష్ కి బినామీ లాగా చెప్పుకొని తిరుగుతున్నాడు అని. చెప్పుకొని తిరిగేది ఏముంది? ఈ రోజు ప్రూవ్ అయింది కదా. ఆయన చెప్పుకొని తిరగట్లా, వాస్తవం అనేది ఈ రోజు ప్రూవ్ అయింది. అందుకని ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. సో రాజ్యసభ ఎందుకు ఇచ్చారంటే ఆయన 200 కోట్లు 300 కోట్లు దాన్ని కొనుక్కున్నాడు. ఆయన పెద్ద ఆర్టిస్ట్ అండి బాబు, అంతర్జాతీయ స్థాయిలో ఆయన పవర్ బ్రోకరు. ఎవరికైనా సిబిఐ ఈడీ కేసులు ఉంటే ఆయన చెప్పేసి చిటికలో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరి కేసులను తప్పించేస్తాడు. మరి అట్టండాలకు కాకుండా ఎవరికి ఇస్తారు రాజ్యసభ? తెలుగుదేశం పార్టీలో అట్టండాలకే ఇస్తారు రాజ్యసభ. సో దాన్ని ఏదో మనం ఇప్పుడు ఒక వివాదాస్పద భూమిని రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ దగ్గర బాచారం గ్రామంలో ఒక వివాదాస్పద భూమి ఉంది, 412 ఎకరాలు. దాని మీద లోన్ తీసుకుని 60 కోట్లు నొక్కేశాడు. మరి అట్టండాలకు కాకుండా రాజ్యసభ ఎవరికి ఇస్తారండి? తప్పలేదు. ఎందుకంటే సానా సతీష్ కి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఇస్తే, ఎందుకంటే అట్టండాలకు ఆ ఫ్రెండ్ల పదవులు వచ్చాయి, అట్టండాలకే వస్తాయి కాబట్టి అట్టండాలకి ఇచ్చారు. సో దాన్ని మనం పెద్దగా చూడాల్సిన పని లేదు. ఇంకా అయితే నాగబాబుతో పాటు ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళకి కూడా మంత్రులు ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఎవరంటే వాళ్ళిద్దరు జబర్దస్త్ హైపరాది, అకిరా కార్పి, వాళ్ళిద్దరు కూడా మంత్రివర్గంలో తీసుకుంటే సంపూర్ణంగా ఉంటది. ఓ పక్క పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మంత్రి కమ్ ఉపము. ఇప్పుడు నాగబాబు మంత్రి, కిరా కార్పి మంత్రి,
లేదంటే హైపరాది మంత్రి సరిపోయింది, సంపూర్ణ మంత్రివర్గం అయింది. అప్పుడు ఈ నాగబాబుకి మంత్రి ఏంది? పొద్దున పూట ఏం చీటి పెడతాడో, రాత్రి మళ్ళీ తర్వాత ఏం పెడతారో, రాత్రి తర్వాత మళ్ళీ తెల్లారేం పెడతాడో ఆయనకి తెలియదు. నా పిచ్చి నా ఇష్టం అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగే వాళ్ళకి రాజ్యసభ ఏంది? ఒక అర్హత ఉండాలి కదా సార్. మంత్రి పదవి ఏంది? ఒక అర్హత ఉండాలి కదా. ఈ రాష్ట్రాన్ని ఏ దిక్కుమాలిన స్థితికి తీసుకెళ్తున్నారంటానికి నాగబాబుకు మంత్రి పదవి, సానా సతీష్ కి రాజ్యసభ, ఇట్లాంటి వాళ్ళకి పదవులు ఇస్తే ఈ రాష్ట్రం అద్భుతమైనటువంటి పురోగతి సాధించడానికి ఇంతకంటే కామెడీ ఉంటుంది చెప్పండి. లేదా పవన్ కళ్యాణ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఏందో ఈ రాష్ట్ర పరిస్థితి నిజంగా దేవుడు కూడా బాగు చేయలేడు. ఎందుకంటే అంత దారుణమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళారు. లేదా నాగబాబు మంత్రి ఏంటండి? ఆయన వారసత్వ రాజకీయాలకు దూరం కదా పవన్ కళ్యాణ్. వారసత్వ రాజకీయాలకు అతను దూరం కదా. అమ్మో అందరికి ఇస్తారా? తండ్రి తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కొడుకేనా? చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన కొడుకేనా అన్నాడు కదా. ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన నడుస్తుందో తెలుసా? తండ్రి కొడుకు, అన్న తమ్ముడు. తండ్రి ఏమో ముఖ్యమంత్రి, కొడుకేమో మంత్రి నారా లోకేష్. అన్నేమో మంత్రి, తమ్ముడేమో మంత్రికం ఉప ముఖ్యమంత్రి. ఇంకెవరు ఉంటే తెచ్చుకోండి, డ్రైవర్లని, గన్మెన్లని. వాళ్ళకు కూడా ఇచ్చేస్తే వాళ్ళకు చైర్మన్ పదవి, ఇంకోళ్ళకి ఇంకో కార్పొరేషన్ పదవులు. ఏంది రాష్ట్రం సంకనాగిపోవడానికి గత ఇంకేమైనా ఉందో చెప్పండి? ఇంత దరిద్రమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళి ఏమని మా సమాధానం చెబుతారండి వీళ్ళు? ఇప్పుడు గెలిచిన వాళ్ళల్లో మనం చూసినట్లయితే ఒక సామాజిక వర్గానికి అంటే జనసేనకు సంబంధించి ఇప్పటి వరకు పదవులు 4కు చేరాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత కాపు సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి, తన దగ్గరకు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఇలా నలుగురికి ఆ పదవులు దక్కడం వల్ల అది కూడా బెడిసి కొట్టింది అనేది కూడా వాళ్ళ వ్యూహంగా కనిపిస్తుంది అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? దీనివల్ల కాపులు కాస్త పక్కన జరిగే అవకాశం ఉందా? లేదు, ఒక్క మాట అయితే నేను క్లియర్ గా చెప్తా. మేము ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవటం, లేదంటే ఇంకో సామాజిక వర్గానికి ఒక పెద్దపీట వేయటం, అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఓసీ సామాజిక వర్గంలో కమ్మకి మంత్రి పదవి ఇచ్చాం. అదే విధంగా బ్రాహ్మణకి వైశ్యకి మంత్రి పదవి ఇచ్చాం. రాజులకు కూడా మేము మంత్రి పదవి ఇచ్చాం, క్షత్రియ కూడా. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో క్షత్రియకి మంత్రి పదవి లేదు ఇప్పుడు వరకు. మేము 3 సంవత్సరాల పాటు క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అసలు అవకాశం లేదు. ఇప్పుడు మీరు అన్న జనసేనలో కాపు సామాజిక వర్గానికి 4 పదవుల్లో పవన్ కళ్యాణ్ కాపు, నాగబాబు కాపు, కందుల దుర్గేష్ కాపు అయితే మరి 3 కాపులే కదా. మిగిలిన సామాజిక వర్గాలు ఏడున్నాయి ఇక్కడ? 2. మా దగ్గర ఈ రోజు కాపు సామాజిక వర్గానికి నాదెండ్ల మనోహర్ కమ్మ, నలుగురులో 3 కాపు, 1 కమ్మ. అంటే బీసీలకి, లేదంటే ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అసలు అవకాశం లేదు జనసేన పార్టీలో. 3 అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ గా మేము మా దగ్గర ఈ రోజు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంబటి రాంబాబు గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, బొత్స గారు కావచ్చు, అందరూ ఈ రోజు మా దగ్గర మెయిన్ నాయకులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ రోజు బలమైనటువంటి వాయిస్ మాకు ఈ రోజు కాపు సామాజిక వర్గం నుంచి ఏమైనా ముద్రగడ గారు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు వంగ గీత గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే మీకు దాడిశెట్టి రాజా గారు, అందరూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అక్కడ మీకు విశాఖపట్నం నుంచి చూస్తుంటే గుడివాడ అమర్ గారు కావచ్చు, ఇట్లా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు పెద్ద దిక్కుగా కాపు సామాజిక వర్గం ఉన్నది. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో సినిమా అభిమానులు నడుస్తారు అంటే అయినా వీళ్ళు కాపు సామాజిక వర్గం వల్ల ఇంకో ద్వారా అధికారంలో రాలేదు కదా. అంత అర్ధరాత్రి ఈవీఎం మాయల ద్వారా అధికారంలోకి వచ్చారు కాబట్టి సరే వాళ్ళు ఏం చెప్పుకున్నా కూడా అది గెలిచి దొంగదారిలో గెలిచినప్పుడు మనం ఎగ్జామ్ చూసి రాసినా పాస్ అయినట్టే, పేపర్ కొట్టేసి ఇంకో పేపర్ తీసుకెళ్ళి అడ్డు పెట్టేసినా పాస్ అయినట్టే. కాబట్టి ఎట్టయినా పాస్ అంటారు కాబట్టి ఇక వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటారు. బట్ మేమైతే అన్ని సామాజిక వర్గాల్ని సమాన ప్రాతిపదికలో చూస్తాం. మేము ఒక రాజకీయ పార్టీగా సామాజిక న్యాయం పాటించాం. బట్ మేము మంచి చేసి ఈవీఎం వల్ల ఓడిపోయాం, ఇదైతే క్లియర్. వెంకటరెడ్డి గారు, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, పార్టీలో సీనియర్స్ గా ఉండే వాళ్ళకి ఈ పదవులు అనేవి దక్కడం మనం చూస్తూ వచ్చాం. బట్ ఈసారి మనం చూసినట్లయితే సీనియర్స్ అందరినీ పక్కన పెట్టి యువ రక్తానికి, యూత్ కి మంత్రి పదవులు దక్కినట్లుగా కూడా చూస్తున్న నేపథ్యంలో కంప్లీట్ గా అంటే పేరుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా వెనకాల నడిపించే రాజకీయం, పదవులు కట్టబెట్టే విషయంలో నారా లోకేష్ గారు తన మార్కు చూపించుకుంటున్నారు. సో తనకి అంటే అనుకూలంగా ఉన్న వాళ్ళకి, తన మాట వినే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు అంటూ కూడా ఒక ఆరోపణ. మీరేమంటారు చూస్తుంటుంటే? వాస్తవమే. బట్ ఏంటంటే మీరు అన్నట్టుగా
నారా లోకేష్ కి దగ్గర అణిగిమణిగి ఉండే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. అది యూత్ అని కాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆయన వయసు ఎంత? ముసలాడే కదా. ఈ రోజు నాగబాబు ముసలాడే కదా. సానా సతీష్ వయసు చాలా పెద్ద వయసే కదా. ఆర్ కృష్ణయ్య గారు కూటమి ప్రభుత్వంలో ఇచ్చారు కదా ఇప్పుడు. ఆయన బేదా మస్తాన్ రావు గారు ఆయన వయసు చాలా పెద్ద వయసే కదా. అంటే అందరు ఏజ్డ్ పీపులే కదా. సో తెలుగుదేశం పార్టీ ఈ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఏజ్డ్ పీపులే కదా. మంత్రి నారాయణ ఆయన ఏజ్ అంతా మనవాళ్ళు మనవరాలని కూడా పెళ్లిళ్ళు చేసే వయసు వచ్చింది ఆయనకి. సో అంటే ఇక్కడ ఏంటంటే నారా లోకేష్ కి అణిగి ఉండే వాళ్ళకి, నారా లోకేష్ చెప్పినట్టుగా కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో అనేటట్టుగా. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆల్సో, పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా. నారా లోకేష్ కూర్చో అంటే కూర్చోవాల్సిందే పవన్ కళ్యాణ్. లేదు బయటకు వెళ్ళి 5 నిమిషాలు ఆగినా నేను బెల్లి కూడా తప్పటరా అంటే రావాల్సిందే కదా. సో నారా లోకేష్ అనే అతను షాడో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. అఫీషియల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బట్ ఏ సైన్ పెట్టాలన్నా, ఏ మంత్రిత్వ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి నారా లోకేష్ తనకి ఎవరైతే అణిగిమణిగి ఉంటారో, తనకు అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళకి పదవులు ఇస్తారు. అదే ఇచ్చారు అంతే. ఈ రోజు నాగబాబు గారికి ఎందుకు ఇచ్చారు? నాగబాబు గారికి ఇవ్వడానికి కూడా కారణం ఉంది. ఏమండి, రేపొద్దున నారా లోకేష్ ముఖ్యమంత్రి భవిష్యత్తులో అంటే ఈ సంవత్సరంలోనో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే పవన్ కళ్యాణ్కి ఇదిగో నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలి కాబట్టి ఇదిగో నీకు ముష్టేస్తున్నావు ఇంకో పదవి అని చెప్పి ఆ పదవి పడేశారు అంతే. ఆయన ఒక ప్లాన్ గా నడుస్తున్నటువంటిది. సో ప్రజలకు కూడా ఇది వాస్తవం అర్థం అవుతుంది కదా. సో కానీ టైం వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా. అండ్ యనమల గారు రాసిన లేఖ ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ఎందుకనంటే ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కుటుంబంలో అల్లుడికి ఎంపీ సీట్ తెప్పించుకోగలిగారు. మనం చూసినట్లయితే అయినప్పటికీ కూడా పదవి మాత్రం దక్కలేదు అనే ఒకలాంటి నిరాశతో ఈ లేఖ రాసి ఉండొచ్చు అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట. మీరు ఎట్లా చూస్తారు ఈ లేఖ సారాంశాన్ని? చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితిలో ఉన్నారు, అట్లా ఇప్పుడు దాకా అసలు రాజకీయాలు నడపగలిగారు అని అంటే దానికి కారణం యనమల రామకృష్ణుడు. అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పడిచినటువంటి ప్రక్రియలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలక పాత్ర పోషించారో, తెర వెనక ఉండి అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ హోదాలో ఉండి యనమల రామకృష్ణ గారు అంతకంటే కీలకమైనటువంటి పాత్ర పోషించారు. చేసిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు ఇచ్చారు. బట్ ఆయన అంటుంది క్లియర్ గా ఏంటంటే అక్కడ ఎవరైతే కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు అనేటటువంటి ఒక దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడికి మీరు కొమ్ము కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అతను బీసీల భూముల్ని లాక్కొని వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఒక దుర్మార్గుడు. అతను మీరు సపోర్ట్ చేయొద్దు, అతను బీసీలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి అనే కోణంలో యనమల రామకృష్ణుడు గారు లేఖ రాశారు. కానీ తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి నాయకులు యనమల రామకృష్ణ గారిని కులం కార్డు ఉపయోగించి, అంటే ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి యువతల తెలుగుదేశం పార్టీలో కమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతోనో ఇంకో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతోనో ఆయన తిట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ 3-4 రోజులు సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తూ ఉంటుంది. సాక్షాత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ ఛానల్ ఎవరైతే ఆ పెయిడ్ యూట్యూబ్ ఛానల్ ఉంటాయో వాళ్ళకి సంబంధించి ఆ యూట్యూబ్ ఛానల్లో నడుస్తూ ఉంది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి కమ సామాజిక వర్గాలను కూర్చోబెట్టి ఈయన తిట్టించే కార్యక్రమం జరుగుతుంది. బట్ ఇంకో షాక్ కూడా తగలబోతుంది రేపు పొద్దున యనమల రామకృష్ణుడు గారికి. 3 నెలల్లో ఎమ్మెల్సీ పదవి పోతుంది, తర్వాత ఇస్తారని గ్యారంటీ కూడా లేదు. అదన్నా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే పదవులు ఎందుకు ఇస్తాడండి? లోకేష్ దగ్గరకు అణిగిమణిగి ఉంటే పదవులు వస్తాయి. అంటే సింపుల్ లాజిక్ ని గమనించిన వాళ్ళు వెళ్తారు లోకేష్ దగ్గరికి వెళ్ళి అణిగిమణిగి ఉంటారు. వెంకటరెడ్డి గారు మీరు అంటున్నట్టుగా 3 నెలల్లో ఎమ్మెల్సీ పదవి పోయే అవకాశం ఉంది అనే ఉప్పు అందింది కాబట్టి ఇప్పుడు ఈ లేఖ రాసి తర్వాత ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారుగా. ఆయన పార్టీ ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. యనమల కృష్ణుడు గారు ఎన్నికల కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఎక్కడ ఉంటారు ఏంటనేది అది ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయం. సో ఒకటైతే వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కోటరీ, ఏదైతే లోకేష్ ఇంకో కోటరీ నడుపుతూ లోకేష్ కి ఎవరైతే అడుగులకు మడుగులు వద్ది లోకేష్ కి ఎవరైతే లోకేష్ చెప్పినట్టుగా నడుచుకుంటారో వాళ్ళకే పదవులు దక్కుతున్నాయి అనేది యనమల రామకృష్ణుడు గారు చెప్పకనే చెప్పున్నారు. పైన డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా ఇప్పుడు కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సిఐడి నిర్ణయం అనేది తప్పు అనేది క్లియర్ గా ఈ రోజు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకులే చెప్తున్నటువంటిది. సో రేపు భవిష్యత్తులో ఇంకా వీళ్ళు తప్పులు చేస్తానే ఉంటారు. ప్రజలు తప్పులను చూస్తూ ఖచ్చితంగా ఈ తప్పులన్నిటికీ కరెక్ట్ గా ఒక రోజు బుద్ధి చెప్పేటటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి తీర్పిస్తారు. బట్ అప్పుడు దాకా ఏంటంటే
మనందరం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఒకే రోజుతో ఏది అయిపోదు కాబట్టి ఎన్నికలు వచ్చేదాకా ఖచ్చితంగా వెయిట్ చేయాలి. జమిలీ ఏదో వస్తుందని అంటున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేటటువంటి ఖచ్చితంగా ప్రజలు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోయిద్దా అనేటటువంటి ఆలోచనతో ఉన్నారనేది వాస్తవం. అండ్ ఫైనల్ గా చెప్పండి, ఏపీలో లిక్కర్ దందా నడుస్తోంది అంటున్నారు. వైన్ షాపులకి సంబంధించి లేకపోతే లిక్కర్ మార్ట్లు వెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం సరుకులు లేకపోతే షాపింగ్ మాల్కి ఎట్లా షాపింగ్ చేస్తున్నామో సో అలానే లిక్కర్ మార్ట్లు కూడా వచ్చేసాయి. మనం వెళ్ళి ప్రశాంతంగా ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కొనుక్కోవచ్చట. సో ఈ ముసుగులోనే దందా నడుస్తోంది అనేది కూడా ఒక టాక్. ఏమంటారు? ఈ భారతదేశంలో గోవా కంటే ఎక్కువ మంది దొరికే ప్రాంతం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రజెంట్ అంత మామూలుగా అయితే గోవాలో ఉంటది. గోవా కంటే ముందే ఇంకా గోవా ఈరోజు కంటే ముందు ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ చేస్తారు ఈరోజు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఎనీ టైం మందు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రండి. పొద్దున్నే 7 గంటలకు మందు కావాలంటే ఆంధ్రప్రదేశ్కి రండి. 99 రూపాయలకి సుమో విస్కీ కావాలంటే ఆంధ్రప్రదేశ్కి రండి. 99 రూపాయలకి బెంగళూరు విస్కీ కావాలంటే ఆంధ్రప్రదేశ్కి రండి. 99 రూపాయల కేరళ మాల్ట్ విస్కీ కావాలంటే ఆంధ్రప్రదేశ్కి రండి. మీకు వైన్ మార్ట్ దాకా వెళ్ళవసరంలా. ఏ ఊర్లో అన్నా మీరు రోడ్డు మీద వెళ్తా ఎక్కడో చోట కిరాణా కొట్టు వాళ్ళని అడిగితే ఆ కిరాణా కొట్లో లేకపోతే పక్కన కిరాణా కొట్లో చెప్తాడు, అక్కడ తీసుకోవచ్చు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దొరుకుతా ఉంది ఈరోజు. తాగండి, తాగి ఊగి మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చెయ్యండి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే మద్యాన్ని విచ్చలవిడిగా పాలిస్తూ చేసినటువంటిది. నార్మల్ గా అయితే మనం ఎవరైనా మహిళలు ఉంటే ఆ ఇంట్లో కూడా మద్యం తాగరు, ఎక్కడంటే ఎవరైనా బయటికి వెళ్ళి తాగొస్తారు. కానీ మహిళల చేత మద్యం పంపిస్తున్నటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ సిగ్గుమాలినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. పిల్లల చేత మద్యం పంపిస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దానికి సరిపోక ఇప్పుడు బెల్ట్ షాపులు వచ్చినాయి. 3,396 లిక్కర్ షాపులు ఆల్రెడీ ఉన్నాయి. అంటే దాదాపుగా 3,400 షాపులు. ఇప్పుడు ప్రీమియం మద్యం స్టాల్స్ అని పెడతారంట. అంటే కొంచెం మాట్లాగా పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటానికి. ఎందుకు ఇంటింటికి 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల చేత అందిస్తే అయిపోయేదిగా. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ గా 1వ తారీఖు ఎవరింటికి ఏం కావాలో అది అందించేస్తే మీకు హోమ్ డెలివరీ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మీకు విజయవాడలో అయితే, భారతదేశంలో ఎక్కడా లేదు మధ్య హోమ్ డెలివరీ. ఆంధ్రప్రదేశ్ లో హోమ్ డెలివరీ కూడా నడుస్తుంది. ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి మరి హోమ్ డెలివరీ మద్యం ఎస్వీటీ వైన్స్ ఏదో పెట్టారు పడమట విజయవాడ. మొన్న సోషల్ మీడియా పెట్టి వాళ్ళు మద్యం హోమ్ డెలివరీ, మద్యం స్నాక్స్ ఇంకేం కావాలని అన్ని సప్లై చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే తాగండి, తాగి సావండి, మమ్మల్ని మాత్రం ప్రశ్నించొద్దు. 99 రూపాయలకి ఒక క్వార్టర్ ఇస్తారు. 200 జేబులో ఉంటే 2 క్వార్టర్లు వస్తాయి. ఇంకా ఆపు తాగితే పడిపోవటమే కదా. ఎవరన్నా ఆపు తాగితే పడిపోతాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడ రేపులు జరుగుతున్నా లేదంటే ఈ ప్రభుత్వం ఏం పథకం ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వంలో ఘోరాలు జరుగుతున్నా ఇంకా వాళ్ళకేం తెలిసింది మధ్యలో ఉంటే. మళ్ళీ తెల్లారి మళ్ళీ 200 తీసుకెళ్ళడం, 2 క్వార్టర్లు తాగటం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ ఇంకో రోజు 2 క్వార్టర్లు తీసుకొని డైలీ ఇదే పని. అంటే రోజుకి 200, 30 రోజులకు 6,000 జేబులో ఉంటే చాలు. రోజు ఆపు తాగటం, పడిపోవటం, మళ్ళీ ఎప్పుడో నైట్ నిద్ర లేకటం, నైట్ తెల్లారి నిద్ర లేగుతారు ఆపు తాగి, మళ్ళీ తెల్లారి మళ్ళీ లెగిసి టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళి తాగటం. ఎందుకంటే ఊళ్ళో దొరుకుతుంది కదా. ఊళ్ళో ఇక్కడ షాపులోకి వెళ్ళినా ఇచ్చేస్తున్నారు మద్యం. ఇట్లాంటి తయారు చేశారంటే ఎలా ఉండకూడదు రాష్ట్రం అనుకున్నావో అంత దిక్కుమాలిన స్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది. దయచేసి మద్యం తాగే వారికి ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీప్ లిక్కర్ చీపుగా 99 రూపాయలకు అమ్మి మీ జీవితాలను సర్వనాశనం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దానికి కానీ మీరు అలవాటు పడితే 50 సంవత్సరాలు బతికేవాడు 10 సంవత్సరాలు కూడా బతకడం. మీరు మీ ఆయుష్ రోజు రోజుకి తగ్గిపోయింది. దయచేసి ఆ మద్యానికి దూరంగా ఉండమని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని వేడుకుంటా ఉన్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.